జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇది ఇంకా దారుణమైన అంశం. కాంగ్రెస్ కి ఇంకా నన్ను అడిగితే ఇక్కడ ఈవెన్ మన రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇంకా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావట్లేదు. ఆ వెస్ట్రన్ లేదా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ మైండ్ సెట్ నుంచి బయటకు రావట్లేదు కాంగ్రెస్. ఎప్పటి వరకు అయితే రాదో అప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేయాల్సిందేనేమో. రీసెంట్గా ఈ వారంలో జరిగిన ఒక డెవలప్మెంట్, కర్ణాటక గవర్నమెంట్ ఒక కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంట. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశపు రాజ్యాంగం గురించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, మనం సెట్ చేసుకుంటాం. దట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, అంతే కదా. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏంటో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒకటి. రెండోది, దానికి పాకిస్తాన్కి అనుకూలంగా రాతలు రాసే ఒక లండన్ బేస్డ్ రైటర్ ప్రొఫెసర్ నిటాషా కౌల్ని ఇన్వైట్ చేశారు. ఐ సెల్యూట్ దిస్ మోదీ గవర్నమెంట్ రియల్లీ. ఆమెని ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ చేసి పంపించేశారు, లోపలికి కూడా రానియలేదు. ఐ సెల్యూట్ మోదీ గవర్నమెంట్ ఈ యొక్క పరిణామానికి మాత్రం 100%. పాకిస్తాన్కి అనుకూలంగా రాతలు రాసే వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ పిలవడం ఏంటి? ఆ పిలిచి నాకు మీరే చెప్పాలి అసలు ఇంత అన్యాయం ఏంటో. డైరెక్ట్ విధాన్ సౌదాలో వాళ్ళు మళ్ళీ ఇంకా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. హరిప్రసాద్ ఆయన అయితే చెప్పారు, పాకిస్తాన్ మీకు శత్రు దేశమేమో, మాకు కేవలం పొరుగు దేశం మాత్రమే, నైబరింగ్ కంట్రీ మాత్రమే అంటాడు. అదే దాని తర్వాత మీరు చూసుంటారు కదా, మొన్న సయ్యద్ నాసిర్ హుసేన్ మన ఖర్గే గారు ప్రైవేట్ అసిస్టెంట్ ఆయన రాజ్యసభకు గెలిచారు. అక్కడి నుంచి వాళ్ళ సపోర్టర్స్ కర్ణాటక అసెంబ్లీ లోపల స్పెషల్ పాసులు తీసుకొచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, కొన్ని మినిస్టర్స్ అయితే డినై చేస్తున్నారు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రి అట్లీస్ట్ మెచ్చుకోవాలి. ఆయన అన్నారు, నాకు తెలియదు, మాకు ఫోరెన్సిక్కి పంపించి చెక్ చేపిస్తాం వీడియో అని చెప్పేసి. హీ డింట్ అవుట్ రైట్లీ డినైట్. ముఖ్యమంత్రి ఆయన కూడా డినై చేయొచ్చు కాదు, ఏం జరగలేదు అట్లా అని చెప్పేసి. ఇది వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్? మనం కనిమొഴി గురించి మాట్లాడాం. నో దిస్ కంటిన్యూషన్. ఈ కంటిన్యూషన్ కేరళలో అయితే అయిపోయింది ఆల్రెడీ. కేరళలో మీరు చూడక్కర్లేదు, కేరళలో 100% సపోర్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి అక్కడ, లేకుంటే జిహాదీల కోసం. కేరళలో ఒక యూనివర్సిటీలో ఫిలిం ఫెస్టివల్ నడుస్తుంది, ఒక ఫెస్టివల్ నడుస్తుంది వాళ్ళది, ఇంటర్ యూనివర్సిటీ ఫెస్టివల్. దాని పేరేం పెట్టారు గుర్తుందో సాయి గారు? ఇప్పుడు నడుస్తుంది అది కేరళలో, ఇంతిఫాదా 2024. మై గాడ్, ఇంతిఫాదా అంటే పాలస్టీనియన్స్ టెర్రరిస్ట్ యూజ్ చేసేది, ఇజ్రాయెల్కి అగేన్స్ట్ గా యూజ్ చేసే వర్డ్ అది. మై గాడ్. నిన్న పోస్టర్లు పెట్టి నేను ఇంత గొడవ అయిన తర్వాత కూడా ఇవ్వాలి దాకా ఒక మాట గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్ ఏదో ఎక్స్ప్లెనేషన్ అడిగారంట. ఆయన అంట నా పర్మిషన్ తీసుకోలేదు ఈ ఫెస్టివల్ కోసం అని. ఎవరు పెట్టారు అది? ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వాళ్ళది. నిన్ననే ఒక అబ్బాయిని కొట్టి చంపారు అక్కడ ఒక కాలేజీలో, హాస్టల్లో ర్యాగింగ్ చేసి 36 గంటలు కంటిన్యూస్గా ర్యాగింగ్ చేసి. పోలీసులో ఆల్మోస్ట్ 48 hours దాకా కేసు తీసుకోలేదు సాయి గారు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుంటే కూర్చుంటే లాస్ట్ పోస్ట్ మార్టంలో వచ్చిన తర్వాత దాని రిజల్ట్ తర్వాత వీళ్ళు 6 మందిని అరెస్ట్ చేశారు. 36 మంది ఉండే స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయాల్సింది ఫస్ట్. ఇక్కడున్న బీజేపీ గవర్నమెంట్ అదే చేయాలి ఫస్ట్. బికాజ్ వీళ్ళు చేస్తున్న అరాచకత్వం కేరళలో బయటికి ఎక్కువ రావట్లేదు, మన దగ్గర కూడా చాలా తక్కువ. నాకు గుర్తుంది, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆ టైంలో చదువుతున్నప్పుడు అక్కడ మన దగ్గర 2 పెద్ద యూనియన్స్ ఉండే, స్టూడెంట్స్ యూనియన్, ఒకటి పీడిఎస్యూ, ఒకటి ఆర్ఎస్యూ, 2 నక్సలైట్ రిక్రూటింగ్ గ్రౌండ్ ఉండే వాళ్ళకి. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నాకు గుర్తుంది, ఆయన కంప్లీట్గా క్లీన్ చేసి పడేశారు ఉస్మానియా యూనివర్సిటీ అక్కడి నుంచి. ఇప్పుడు అసలు ఎవరు, ఎందుకంటే మనకు తెలుసు ఈ లాయల్టీ వీళ్ళది ఏంటంటే, వీళ్ళ పాకిస్తాన్, వీళ్ళు ఏమంటారు, మీరు చూసా హరిప్రసాద్ కానీ మీకు పాకిస్తాన్ దుష్మన్ దేశం ఉంటుంది, మాకు లేదు. అరే మా సోల్జర్స్ని చంపుతున్నారు టెర్రరిస్ట్ వచ్చి, మన మీద కార్గిల్ మీద దాడి చేశారు కార్గిల్లో. ఇప్పుడు కూడా మీరేమంటారు, పుల్వామా అటాక్ చేశారు. దాని అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళేమంటారు, అరే మాకు పాకిస్తాన్తో ఏ ప్రాబ్లం లేదు, పాకిస్తాన్ మాకు ఇష్యూ లేదు. అసలు ఏంటి ఇది? అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఈ దేశాన్ని అమ్ముకుంటారా? 10 రోజులు ఇస్తే దేశాన్ని అమ్ముకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి ఇట్లాంటి ఓన్లీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడము, వీసా క్యాన్సిల్ చేయడం. ఏదైనా వీసా ఉంటే ఆ కంట్రీకి అడ్వైజ్ ఇచ్చి వాళ్ళ వీసా కూడా క్యాన్సిల్ చేయడం. అమ్మన్కి ఆశ అని పెట్టుకుంటారు వీళ్ళందరూ. మీరు చెప్పినట్లు ఆమె కౌల్, ఆమె ట్వీట్ చూడండి సాయి గారు, నితాషా కౌల్. షీ ఈజ్ యాక్చువల్లీ కశ్మీరీ బట్ సెటిల్డ్ ఇన్ లండన్, బ్రిటిష్ ఓసీ కార్డ్ ఉంది ఆమె దగ్గర, ఓసీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్. దాన్ని పెట్టుకొని వీసా అక్కర్లేదు కదా, ఒకసారి మీకు ఓసీ అంటే వీసా లేకుండా రావచ్చు. కానీ ఆయన ఎయిర్పోర్ట్లో పెట్టి ఆమెకు పంపించారు. ఆమె ట్వీట్లు చూడండి, ఆర్టికల్ 370 తీసేసినప్పుడు అంత. కానీ ఆ ట్వీట్స్ అన్ని చూస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటుంది ఆమె స్ట్రేట్ అవే. అట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు సెమినార్ కోసం. మనం చూసాం దీనికన్నా ముందు కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి సోనియా గాంధీది ఒక కంప్లీట్ క్యాబినెట్ ఉంటే, సూపర్ క్యాబినెట్. మన్మోహన్ సింగ్ పైన కూర్చున్నారు. దాంట్లో ఉన్న మెంబర్స్ గురించి చూడండి మీరు, అందరూ ఆల్ వేర్ యాంటీ ఇండియా. వీళ్ళందరూ పెట్టుకున్నారు సోనియా గాంధీ. దే ఆర్ హోల్డింగ్ క్యాబినెట్ ర్యాంక్.
దట్స్ బెస్ట్ పార్ట్. పాపం మొదటి దశలో జయప్రకాష్ నారాయణ గారు ఉండేదిలేండి, జేపీ గారు ఉన్నారు. జేపీ గారు తర్వాత తెలిసిపోయిందేమో అందరూ కానీ ఇంక్లూడ్ కదా, అది స్మార్ట్ మూవ్ ఆఫ్ us. అదే కొంతమందిని వాళ్ళని పెట్టి కొంతమందిని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా BJP ఉన్నారు ఉన్నారు కదా, కదా. లెఫ్టిస్ట్ ఒకటే కాదు అంటారు. నేను అడిగాను ఒకసారి హర్ష్ మందర్ వీళ్ళందరి విషయంలో అంటే అప్పటికి ఆయన పాపం అయిపోయింది, ఆయన వచ్చేసారు బయటికి. సాయి గారు ఎంటైర్ థింగ్ మనం ఇదన్నీ ఐసోలేషన్ లో చూస్తున్నాం. ఒక కేరళలో ఇంతిఫాదా యూనివర్సిటీ ఫెస్టివల్, మన తమిళనాడులో జరిగిన రాకెట్, దాని మీద చైనీస్ పిక్చరు, ఈమెని ఎయిర్పోర్ట్ నుంచి పంపించడము, పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి కర్ణాటకలో విధాన్ సౌదాలో మొన్న ఎలక్షన్ తర్వాత, రాజ్యసభ ఎలక్షన్ తర్వాత స్లోగన్ షౌటింగ్, దీని తర్వాత ఈయన హరిప్రసాద్ స్టేట్, ఇవన్నీ మనం ఐసోలేషన్లో చూస్తున్నాం. అది కాకుండా అక్కడ మక్తల్లో మనం అక్కడ చూస్తున్నాం బేకాల్ అక్కడ తీసేసారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.